అభివృద్ధిని అడ్డుకునేందుకు గ్రామాలలో ప్రత్యర్థులు అలజడులు సృష్టిస్తున్నారని నరసరావుపేట నియోజకవర్గం ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు అన్నారు. రొంబిచెర్ల మండలం ఎడ్వర్డ్పేటలో టీడీపీ శ్రేణులపై దాడి చేసిన వారిని హత్యాయత్నం కేసులు అరెస్టు చేసి శిక్షించాలని ఎమ్మెల్యే డిమాండ్ చేశారు. నరసరావుపేటలోని జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న టీడీపీ నాయకులను ఎమ్మెల్యే పరామర్శించి మాట్లాడారు. మన గ్రామాల్లో వైసీపీ నాయకులు కార్యకర్తలు కూడా ప్రశాంతంగా జీవిస్తున్నారు. అందరం కూడా కలిసిమెలిసి ఎలక్షన్ అయిన తర్వాత ప్రశాంతంగా బతుకుతున్నారు. ఏదో విధంగా గొడవలు సృష్టించి రాజకీయంగా చేద్దామని ప్రయత్నం చేస్తున్నారు. ఇది మంచి పద్ధతి కాదు కోఆపరేటి. ఈ విధంగా ఎన్నోసార్లు కొన్ని వేల మంది మీద నర్సాబాద్ అసెంబ్లీ సెగ్మెంట్లో గ్రామ నాయకులు కేసులు పెట్టాము. కనీసం అసెంబ్లీ ఎలక్షన్ పంచాయతీ కానీ ఎంపీ జడ్పీ ఎలక్షన్ జరగకుండా కూడా ఆ రోజు దాడులు చేయడం సరిపాటి గుర్తుపెట్టుకో కోఆపరేటివ్. ఇటువంటి చర్యలు పునరావృతం చేస్తే మాత్రం మీకు కూడా సరైన గుర్తు చేస్తాము. ఏదైనా మేము ఎప్పుడు కూడా వైసీపీ నాయకుల మీద కార్యకర్తల మీద ఎప్పుడు కూడా దాడులు చేయలేదు. ఈ సంవత్సరం కూడా మేము ప్రశాంతంగా ఉన్నాము. నువ్వే కావాలి గొడవ సృష్టిస్తూ ఉన్నావు. ఇటువంటి చర్యలు మంచిది కాదు. చట్టపరంగా మేము మీద చర్యలు తీసుకుంటామని చెప్పి మీడియా ముందు తెలియజేస్తున్నాము. అదేవిధంగా కోఆపరేటివ్ శ్రీనివాసరెడ్డి ఎప్పుడు చూసినా కానీ రొంబిచెర్ల మనం ఏదో గొడవ సృష్టిస్తాము. వైసీపీ నాయకులతో ఏదో ఒకటి గొడవ చేయించి మరి టీడీపీ నాయకుల మీద దాడులు చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఇవాళ పోలీస్ వ్యవస్థ కూడా దీని మీద దృష్టి పెట్టింది. మేమైతే ఉమ్మడి కుటుంబ నాయకులందరూ కూడా గ్రామాలు సుభిక్షంగా ఉండాలి, శాంతియుతంగా ఉండాలి కోరుకుంటూ ఉన్నాము. ఉమ్మడి కుటుంబ నాయకులు కానీ కార్యకర్తలు కానీ అదే టీడీపీ నాయకులు కానీ ఎవరు కూడా గొడవలు చూస్తే వాటికి పోవట్లేదు. మేము మరి నిజంగా నేను ఎమ్మెల్యే అయిన తర్వాత కూడా మేము గొడవలు సృష్టించాలంటే ఈ సంవత్సరంలో మరి వైసీపీ నాయకులు ఎంతో మంది మీద కేసులు పెట్టి ఉండాలి. కానీ అటువంటి చర్యలు ఎప్పుడు కూడా తీసుకోలేదు. చంద్రబాబు నాయుడు గారు వాళ్ళు గడిచిన 5 ఏళ్ళుగా వాళ్ళు చేసిన దుర్మార్గాలు ఎన్ని మర్చిపోండి. ప్రజలందరూ కూడా శాంతియుతంగా బాగుండాలి, చక్కగా మరి వాళ్ళ జీవనం వాళ్ళు గడపాలని ఆలోచించండి. మేమందరం ముందుకెళ్తున్నాం కాబట్టి ఎటువంటి గొడవలు లేకుండా పాలెలు ఉండాలని చెప్పి కోరుకుంటున్నాం. మేమందరం కూడా కోఆపరేటివ్ శ్రీనివాసరెడ్డి మీకు ఒకటే హెచ్చరిస్తున్నాం. ఇటువంటి గొడవలు సృష్టిస్తే మాత్రం నీ మీదే మేమందరం కూడా చట్టపరంగా చర్యలు తీసుకుంటాం అని చెప్పి మీడియా ముఖ్యంగా తెలియజేస్తున్నాము. అదేవిధంగా రాత్రి ఏదైతే వైసీపీ నాయకులు దాడి చేశారో వాళ్ళ మీద అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టి అరెస్ట్ చేయాలని మేము మీడియా ముఖ్యంగా తెలియజేస్తున్నాం.